నమస్తే వెల్కమ్ టు ఫోకస్. హైదరాబాద్ రోడ్లన్నీ ఏపీ వైపు మళ్లాయి. ఏపీ ఓటర్లు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. రైళ్లు బస్సులు కిటకిటలాడుతున్నాయి. టోల్ ప్లాజాల్లో వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ అదనపు సర్వీసులు, రైల్వే అదనపు బోగీలు వేసినా ప్రయోజనం కనిపించడం లేదు. సంక్రాంతికి కనిపించే దృశ్యాలు ఎన్నికల పండుగలో కనిపిస్తున్నాయి. ఆంధ్ర ఎన్నికల్లో తెలంగాణ ఓటుకున్న ప్రాధాన్యత ఏంటి? హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు, 24 గంటలుగా కొనసాగుతున్న వాహనాల రద్దీ, హైవేపై సంక్రాంతి దసరాను మించిన ట్రాఫిక్. పండగొచ్చిందంటే పట్నం పల్లెకు తరలిపోతుంది. ఇది మామూలు విషయమే. ఇప్పుడు నగరం పల్లెబాట పడుతోంది. అయితే ఇప్పుడొచ్చింది మాత్రం ఎన్నికల పండుగ. 2 రాష్ట్రాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి ఓటెయ్యడానికి ఇటు తెలంగాణ పల్లెలకు, అటు ఏపీకి లక్షల్లో జనం తరలిపోతున్నారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో పండుగలాంటిదే. అందుకే ఎంత దూరాన ఉన్నా ఓట్ల పండుగకు ఇంట్లో వాలిపోతుంటారు జనం. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో సంక్రాంతి 7 నెలల ముందే వచ్చిందా అన్నట్టుంది పరిస్థితి. జనమంతా నగరాల నుంచి స్వగ్రామాలకు క్యూ కట్టారు. గతంలో ఎన్నికలంటే సొంతూళ్లకు వచ్చేవారి శాతం తక్కువగా ఉండేది. ఈసారి మాత్రం ఏపీలో ఎన్నికలు కాకరేపుతుండటంతో ఓటర్లంతా తప్పకుండా ఓటు వెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటెయ్యడానికి ఏపీలోని వివిధ ప్రాంతాలకు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఓటర్లు పయనమయ్యారు. మే 10 శుక్రవారం రాత్రి నుంచే ట్రాఫిక్ భారీగా పెరిగింది. శుక్రవారం రాత్రి 10 తర్వాత ఏపీకి బయలుదేరిన ప్రత్యేక బస్సులు, ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, వ్యక్తిగత వాహనాలతో మియాపూర్ నుండి హయత్ నగర్ మధ్య తీవ్రమైన రద్దీ కనిపించింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం హడావిడి కనిపించింది. శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారానికి తెరపడడంతో మైకులు మోగబోయాయి. ఇప్పుడు సందడంతా ఓటర్ల వైపు షిఫ్ట్ అయింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం ఎటు చూసినా బస్టాప్ల వద్ద బ్యాగులు పట్టుకుని జనం కనిపిస్తున్నారు. ఎమ్లిబన్, జేబీఎస్ తో పాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, బేగంపేట రైల్వే స్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జన జాతర కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేవారితో ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్టాప్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ఆర్టీసీ సుమారు 2000 ప్రత్యేక బస్సులు కేటాయించింది. అయినా కేటాయించిన బస్సులు సరిపోవటం లేదు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేకుండా అన్ని బస్సులు ఫుల్ అయిపోయాయి. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని బస్సులు పెంచే అవకాశమూ ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని నగరాలు, ముఖ్య పట్టణాలకు ఈ నెల 9, 10, 11, 12 తేదీలకు కలిపి మరో 500 బస్సులు అదనంగా నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఓ పక్క ఎలక్షన్ సందడి, మరో పక్క వీకెండ్ కూడా కలిసి రావడంతో పాటు పోలింగ్ రోజు సెలవు ఉండడంతో శని, ఆదివారాలు సొంతూళ్లలో గడిపి సోమవారం ఓటేసి తిరిగి వచ్చే ప్లాన్లో లక్షల మంది ఉన్నారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. భాగ్యనగరంలో లక్షల మంది ఆంధ్ర ప్రజలున్నారు. సాధారణంగా పండుగలకు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు తమ సొంతూర్లకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పండుగల వేళ భాగ్యనగరం బోసిపోయినట్టు అవుతోంది. ఇప్పుడు కూడా హైదరాబాద్లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రద్దీగా ఉండే భాగ్యనగరంలో ట్రాఫిక్ తక్కువగా కనిపిస్తోంది. విజయవాడ వైపు బయలుదేరే వాహనాలు టోల్ గేట్ల వద్ద భారీగా నిలిచిపోతున్నాయి. కొర్రపాడు టోల్ గేట్ దగ్గర 4 టోల్ బూతులు తెరిచి విజయవాడ వైపు వాహనాలను పంపిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ లేట్ అవుతూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో రిజర్వేషన్ కొన్ని వారాల క్రితమే ఫుల్ అయిపోయాయి. స్పెషల్ బస్సులు, రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటు సొంత వాహనాల్లో, ప్రైవేటు వాహనాల్లో కూడా భారీగా తరలి వెళ్తున్నారు. ఓటెయ్యడానికి ఉత్సాహంగా ఉన్న జనం చాలా రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకున్నారు. బస్సులన్నీ రిజర్వేషన్ అయిపోవడంతో ఖాళీ ఎక్కడా దొరక్క ట్రైన్స్ కు వెళ్తున్నారు జనం. రైలులో సీటు కోసం ఆరాట పడుతున్నారు. కానీ నెల క్రితమే ట్రైన్ రిజర్వేషన్ పూర్తయి వెయిటింగ్ లిస్టు 100ల్లో ఉంది. పలు రైళ్ల రిజర్వేషన్ స్టేటస్ రిగ్రెట్ కు వెళ్లిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నర్సాపురం, తిరుపతి, నెల్లూరు వైపు వెళ్లే రైళ్లలో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో సొంత వాహనాల్లోనైనా వెళ్లి ఓటు వేస్తామని ఏపీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏపీకి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు రైల్వే అధికారులు. అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అదనంగా పలు రైళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర రష్ ఉండడంతో హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లేందుకు ఎక్కువ టోల్ బూత్స్ ఓపెన్ చేశారు. ఒక్కసారిగా ఏపీ వెళ్లే ప్రయాణికులు పెరగడంతో ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెంచేశాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం 4,000 రూపాయలు ఉందంటున్నారు. రద్దీకి తగ్గ విధంగా మరిన్ని బస్సులు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఆ అవసరానికి అనుగుణంగా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతామని, ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. నేతల ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది ఓటర్లే. గత ఎన్నికల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణాన్ని చూస్తుంటే ఈసారి మరింత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన లక్షలాది జనం హైదరాబాద్ లో ఉంటారు. ఇప్పుడు లక్షలాదిగా తరలి వెళ్తున్న జనాన్ని చూస్తుంటే 2019లో నమోదైన 80.3% మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీలోని పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. మరోపక్క ఏపీ ఓటర్ల కోసం చాలా చోట్ల ఆయా పార్టీల అభ్యర్థులు బస్సులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా జరుగుతూ వచ్చిన ఆత్మీయ సమ్మేళనాల్లోనే రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు హామీలిచ్చారు. దీంతో రిజర్వేషన్ ఉందా లేదా అని చూడకుండా ఆయా పార్టీల నేతలు ఏర్పాటు చేసిన బస్సుల్లో కూడా చాలా మంది ఓటర్లు వెళ్తున్నారు. అయితే ఈ స్థాయిలో జనం తరలి వెళ్లటానికి అవసరమైన స్థాయిలో వాహనాలు లేవు. దీంతో కొందరు నేతలు వాహనాలు పెట్టలేం, దారి ఖర్చులిస్తాం, ఏపీలో ఓటెయ్యడానికి రండి అంటూ పిలుస్తున్నారు. తెలంగాణలోని ఏపీ ఓటర్ని రప్పించడానికి అక్కడి అభ్యర్థులు కిందా మీద పడుతున్నారు. బస్సులు, రైళ్లలో కుదరకపోతే ప్రైవేటుగా మీరే వాహనాల్ని పెట్టుకుని రండి, దారి ఖర్చులిస్తామని ఓటర్లను కోరుతున్నారు. ఒక్క ఓటు కూడా ఫలితాన్ని రివర్స్ చేస్తుంది. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేని పార్టీలు ఎంత దూరంలో ఉన్న ఓటర్లను రప్పించాలని చూస్తున్నాయి. లక్షల్లో ఓటర్లున్న హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరూ వెళ్లి ఓటు వేయాలని భావిస్తున్నాయి. ఆత్మీయ సమావేశాలతో ప్రచారం చేసిన కొందరు అభ్యర్థులు ఓటర్లు తరలింపునకు కూడా తమ వంతు ఏర్పాట్లు చేశారు. దీంతో హైవేలు రద్దీగా మారిపోయాయి. ఓ పక్క మే నెల ఎండలు, మరోపక్క ఎన్నికల వేడితో ఏపీలో డబుల్ హీట్ కనిపిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో ఓటర్లు సొంతూళ్లకు వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి లక్షల్లో ఏపీకి పయనమయ్యారు. దీంతో రైళ్లు, బస్సులు, కార్లతో హైవేలు కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ఓటర్లకు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ఏ ఇద్దరు కలుసుకున్నా సినిమాలు, రాజకీయాలు ఇవే అందరికీ కామన్ టాపిక్స్. అనకాపల్లిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఇందులో ఏ మార్పు ఉండదు. ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో, తమ జిల్లాల్లో ఏం జరుగుతోందో, అక్కడి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటూనే ఉంటారు. దూర ప్రాంతాల నుంచి సొంతూరికి వెళ్లినా క్షణంలో అక్కడి రాజకీయాలకు దగ్గరవుతారు. అందుకే ఏపీ రాజకీయాలపై ఎక్కడో అమెరికాలో ఉండి కూడా యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ పోస్టులు పెడుతూ ఉంటారు. తమ రాజకీయ ఆసక్తులను బాహాటంగా తెలియజేస్తూ ఎవరి పక్షాన ఉన్నామో స్పష్టంగానే చెబుతూ ఉంటారు. అదే సమయంలో హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా తెలుగువారందరికీ డెస్టినేషన్ సిటీగా ఉంది. తెలుగువారికే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. ఇందులో ఏపీ నుంచి వచ్చిన వారి జనాభా మరింత ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపారాలు, పెట్టుబడులతో వేలు, లక్షల్లో హైదరాబాద్కి వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ సంఖ్య తగ్గలేదు. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో మెజారిటీ జనాభా ఆంధ్ర ప్రాంతం నుంచే కనిపిస్తారు. అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కడ చేసుకున్నా ఎన్నికల వరకు వచ్చేసరికి సొంత ప్రాంతంలోనే ఓటెయ్యాలని చాలా మంది భావిస్తారు. ఏపీ నుంచి వచ్చిన వారిలో కొందరు తెలంగాణలో ఓటు హక్కు తీసుకున్నా ఇప్పటికీ ఏపీలోనే ఓటేసేవారు భారీగానే ఉన్నారు. వారంతా ఇప్పుడు ఏపీకి ఓట్లెయ్యడానికి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల ప్రచారం గతంలో ఎన్నడూ లేనట్టుగా నిన్నటిదాకా హైదరాబాద్లో కూడా సాగింది. ఆత్మీయ సమావేశాలతో తెలంగాణలో ఏపీ ఎన్నికల వేడి కనిపించింది. దీంతో హైదరాబాద్లో సీమాంధ్ర ఓట్లపై ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది. హైదరాబాద్లో లక్షల్లో ఏపీ ఓటర్లున్నారు. దీంతో ప్రచారం ఒక్క ఏపీలో చేస్తే సరిపోదని గుర్తించిన పార్టీలు హైదరాబాద్ ఓటర్లను కూడా చుట్టేశారు. ఎన్నికల ప్రచారం సరిహద్దులు దాటి హైదరాబాద్ మహానగరంలో జోరుగా సాగాయి. ఇక్కడి ఓటర్లను ప్రత్యేక హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అభ్యర్థులు. ఆత్మీయ సమావేశాలతో ఓటర్ల మద్దతు పొందే ప్రయత్నాలు చేసిన అభ్యర్థులు రండి, వచ్చి ఓటెయ్యండి అంటూ ఆహ్వానం పలుకుతూ వచ్చారు. ఏపీ వచ్చి ఓటేసి వెనక్కు వెళ్లడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆల్రెడీ హామీ ఇచ్చిన నేతలు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
హైదరాబాద్ లో ఉంటున్న కొందరికి ఏపీలోనే ఓటు ఉండగా మరికొందరికి 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఓటున్న వారు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైపోతే 2 చోట్ల ఓట్లున్న వాళ్లలో మెజారిటీ ప్రజలు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గత డిసెంబర్లోనే ముగిశాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఓటు వేయడం కంటే సొంతూరులో 2 ఓట్లు వేయొచ్చని ఎక్కువ మంది ఓటర్లు భావిస్తున్నారు. ఏపీకి చెందిన ఓటర్లు హైదరాబాద్ లో దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటారు. ప్రత్యేకించి శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్లో ఎక్కువగా నివసిస్తారు. అంటే నగరంలోని కూకట్పల్లి, నిజాంపేట, మియాపూర్, ఎస్ఆర్ నగర్, మణికొండ, మాదాపూర్ ప్రాంతాలతో పాటు అటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ వరకు సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా కనిపిస్తారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఆంధ్ర ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లక్షల్లో ఆంధ్ర ఓటర్లున్న చోట సభలు నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నగరంలో ఎక్కువ శాతం ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మద్దతు పలికారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు వచ్చాయి. గెలుపోటములు కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. దీంతో ఒక్క ఓటర్ని కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో అభ్యర్థులు లేరు. అందుకే ఇతర ప్రాంతాలలో ఓటర్లను ఎలాగైనా తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, బెంగళూరులో కూడా తెలుగువారు భారీగానే ఉంటారు. ఇప్పుడున్న ఎలక్షన్ హీట్ లో విదేశాల నుండి కూడా ఓటర్లు వస్తున్నప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి తరలి వెళ్లడం పెద్ద విషయం కాదనేలా మారింది. గత 2 నెలలుగా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలతో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్ల తరలింపుకు ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. ప్రతి ఓటు కీలకమైన సమయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఏపీలో రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. అందుకే అన్ని ప్రాంతాల్లో ఉన్న తమ ఓటర్లను జల్లెడ పట్టాయి. ఏపీకి వచ్చి ఓటేసేలా ఆహ్వానించాయి. ముఖ్యంగా అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చావో రేవో అనేలా మారడంతో ప్రత్యేక శ్రద్ధతో ఓటర్లని తరలిస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి వీకెండ్లో మాత్రమే ఏపీకి 2000కు పైగా ప్రైవేటు ఆర్టీసీ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తాయి. కానీ వారం రోజులుగా హైదరాబాద్ నుంచి ప్రతిరోజు బస్సులు కిక్కిరిసిపోయి వెళ్తున్నాయి. రానున్న 5-6 రోజులకు కూడా అన్ని సీట్లు బుక్ అయ్యాయి. ఏపీ వైపు వెళ్లే రైళ్లలోనూ అన్ని టికెట్లు రిజర్వ్ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లున్నారు. వీరిలో 80% పైగా ఓటర్లు ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశమున్నట్టు అంచనా. మరోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో విజయవాడలోని ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఓటర్లు విజయవాడ వచ్చి అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అదే సమయంలో విదేశాల నుంచి కూడా ఏపీ వాసులు తరలి వస్తున్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాల్లో అమెరికా నుంచి వచ్చిన ఆంధ్రావాసులే ఎక్కువగా ఉన్నారు. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. సొంతూళ్లకు వెళ్లేందుకు ఓటర్లు పోటెత్తడంతో టికెట్ కౌంటర్ల దగ్గర భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. విజయవాడ బస్టాండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. విజయవాడకి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు వేశామని ఏపీఎస్ఆర్టీసీ చెప్తుంది. అయితే ఓటర్లందరూ కూడా విజయవాడకు వస్తున్నారు. అలాగే వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళడానికి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో మనం చూడొచ్చు, బస్టాండ్ మొత్తం అంతా కూడా ఓటర్లు ఎవరైతే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ సొంత ఊళ్ళకు వెళ్తున్నారో వాళ్ళతోనే మొత్తం అంతా నిండిపోయింది. మీరు ఏంటి మచిలీపట్నం ఎందుకు వెళ్తున్నారు? ఓటు వేయడానికి వెళ్తున్నారా? ఓటు వేయడానికే వెళ్తున్నాం. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. సో సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 10 hours ట్రైన్ లేట్, అండ్ ఇక్కడ నుంచి బస్కి 1 hour పైన వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా స్టిల్ నో బస్. మరి ఇంత దీనిలో అంటే మీరు ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా ఓటు వేయడానికి పర్టికులర్గా వెళ్ళడానికి కారణం ఏంటి? బికాజ్ ఇప్పుడున్న వాటిని చేంజెస్ అన్నీ చేయడానికి, సో న్యూ ఇది తీసుకురావడానికి మన ఓటు హక్కు అనేది నిరూపించుకోవాలి కదా. సో దానికోసం ఇంత ఎఫర్ట్ పెట్టుకొని వెళ్తున్నాము. సో ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి మేము ఇంత కష్టపడి వెళ్తున్నాము అని చెప్పని ఒక ఆవిడ చెప్తున్నారు. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా గ్రామాలకు కానీ వాళ్ళ సొంత ఊళ్ళకి కానీ వెళ్ళేటటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మచిలీపట్నం వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి. మరి పర్టికులర్గా ఓటు వేయడానికి ఇంత కష్టపడి వెళ్ళడం ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఓట్ కదా, కాస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఓటు మీకు ఇది ఫస్ట్ టైం ఓటు వేయడం ఎలా అనిపిస్తుంది?
సో ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఖచ్చితంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఓటు వేయడానికి అయితే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి వెళ్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఏ ఊరు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మచిలీపట్నం వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇక్కడ మా బందరికి ఎప్పుడు ఇదే పరిస్థితి. 11 దాటిన తర్వాత ఎప్పుడు బస్సు ఉండదు. కనీసం ఈ ఎలక్షన్ తర్వాత అయినా మాకు రవాణా శాఖ వారు ఇంకా ఎక్కువ బస్సెస్ అలాట్ చేస్తే చాలా బాగుంటుంది. సార్ అంటే ఓటు వేయడానికి వెళ్తున్నారా, ఏ కారణంగా వెళ్తున్నారు? ఓటు వేయడానికే వెళ్తున్నామండి. పర్టికులర్గా ఇంత కష్టపడి ఓటు వేయడానికి ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, మనకి మంచి జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి సొంత డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాం. కొంతమంది పార్టీ వాళ్ళు అనాధికారికంగా పంచినా సరే మంచి పౌరుడిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని హైదరాబాద్ నుంచి వచ్చి నా ఓటు హక్కును వినియోగించుకుంటాను. నేను చాలా సంతోషపడుతున్నాను వినియోగించుకుంటాను. ఇప్పుడు ఓటర్లతో విజయవాడ బస్టాండ్ మొత్తం కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.